అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అరే ఆఫీస్కి వస్తుంటే కొద్ది పరేషాన్ అయిందా? ఏమైంది? ఎప్పుడు ఏదో ఒకటి మోపు చేస్తూనే ఉంటావు. అరే అది కాదురా, ఎప్పట్లకనే నేను స్కూటీ పట్టుకొని బయలుదేరిన చెక్ పోస్ట్ కూడా ట్రాఫిక్ వాళ్ళు ఆపిర్రు. అన్ని ఉన్నాయి కదా నీకు? అన్ని ఉన్నాయి గానీ కాకపోతే బండి మీద 1000 రూపాయల ఫైన్ ఉంది. అవునా? అది కూడా మా తమ్ముడు గాడి ఏ వాటి పడ్డది. ఇక చూడు కథ, కడతావా బండి సీజ్ చేయాలని లొల్లి. మరి కట్టకపోయినావు? సమయానికి ఫోన్ లో పైసలు లేవురా. మరి ఏం చేసినవిగా? నీ అసొంటి పుణ్యాత్ములకు ఫోన్ కొడితే పంపిండ్రు, కట్టేసిన. మరి గిల్ల బండి మీద గిన్నె వేల ఫైన్లు ఉన్నాయి కదా, ఏమనరా ఎట్లా? ఎవరి బండి మీద? పేదోళ్ల బండ్లైతే ఒక లెక్క, పెద్దోళ్ల బండ్లైతే ఒక లెక్క చూస్తున్నట్టున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ మెర్సిడీస్ బెంజ్ లెక్సస్ కార్ ఎవరిదని అనుకుంటున్నారు? ఇంకెవల్ది? జాగృతి కవితక్కది. అక్కనే కాదు, ఆమె కార్లు కూడా ఎక్కడికి పోయినా రయ్య రయ్య రప్ప రప్ప పోతున్నాయట. మొత్తం 22 సార్ల అక్క కార్లు రూల్స్ బ్రేక్ చేసినాయట. పేదోళ్ల బండ్ల మీద 500 చలానుంటే ఆగని పోలీసులు అక్క కార్ల మీద ఏకంగా 17,770 రూపాయల ఫైన్ ఉన్నది. అసెంబ్లీకి వచ్చిన అక్క కార్లను చూస్తే ఇన్ని వేల ఫైన్ ఉందని తెలిసింది. అయితే ఈనాడు మా పాత బస్తీ పతంగి పార్టీ పెబ్బా ఓవైసీ జారు డ్రైవర్ డ్యూటీకి రాకపోతే కార్ బయటకు తీసిండట. कितना पैसा आ रहा है सर, कितना पैसा आ रहा है? जहां देखो चालान सर, चालान चालान चालान. पुलिस ऑफिशियल्स हैव अ कैमरा, चिक 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 चिक, बस इतना ही. वो पैसा कहां जा रहा सर? वो पैसा किधर जा रहा सर? पैसा क्या रोड के मेंटेनेंस पे जा रहा है, स्ट्रीट लाइट्स पे जा रहा है? कहीं पे नहीं सर. पुलिस वालों को टारगेट दे दिए, गवर्नमेंट पैसा नहीं देगी, आप लोग छक 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 करते रहना, फोटो खींचना, पैसा लाना, अपनी तनख्वाह निकाल लेना. वेयर इज द सिटी गोइंग? పోలీసులు కొట్టిన పైసలు ఎక్కడికి పోతున్నాయి? మీదికెళ్లి రాంగ్ రూట్లు, అడ్డగోలుగా బండ్లు నడుపుడు, ఒక్కడికి పద్ధతి పాడు లేదనుకొచ్చిండు. ఇక పొన్నమన్న రోడ్డు భద్రత వారోత్సవాలు పెట్టి అందరికీ అవేర్నెస్ పట్టుకొస్తాను అన్నాడు గాని అక్క కారు పార్టీ లీడర్ల మీద కోపాన్ని ఆమె కారు మీద చూపెట్టి రువ్వడి మీద పోతున్నట్టుంది. జర చూసుకోరాక్కో. కొండగట్టు కొండల్లోన మాంజన్న కొలువైన దేవుడవో మాంజన్న. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు. అందుకే కదా అంజన్న గుడికి చిన్న సీఎం పవన్ అన్న వచ్చిండు. ముందు నుంచే చెప్తాడు గారా అంజన స్వామి అంటే ఎనలేని నమ్మకం అని. అప్పట్లా వారాహి రథానికి పూజలు కూడా చేపించుకున్నాడు. అంజన్న దయతోటి చిన్న సీఎం కూడా అయ్యిండు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లా అన్నకు ఎదురు లేదు కదా. మరే అభిమానులకు ఇచ్చిన మాటనే మర్చిపోడు. ఇక దేవుని గుడి కంటే ఎట్లుంటది? పా మరి సారు కొండగట్టు వచ్చిండు కదా, మనం కూడా పోదాంపా. తెలంగాణ అంటే ఎంత పౌరమో కొండగట్ట అంజన్న అంటే అంత భక్తని ఎన్నోసార్లు చెప్తుంటాడు పవన్ అన్న. ముఖ్యమైన పనులు మొదలు పెట్టినప్పుడు కొండగట్ట అంజన్నను దర్శించుకుంటాడు కదా. అప్పట్లోనే అయ్యగారులు దీక్ష విరమణకు సత్రం కావాలని ఓరుడుతోటి ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు. 35 కోట్ల 19 లక్షల రూపాయల టీటీడీ నిధులతోటి ఆ సత్రాలకు కొబ్బరికాయలు కొట్టిండు. 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మంటపానికి భూమి పూజ చేసిండు. సత్కృతాయాస్తు మంగళం. సమేత శ్రీ వెంకటేశ భగవానకే జై. పవనసుత వీర హనుమానకే జై. కొండగట్టు ఆంజనేయ స్వామి భగవానకే జై. అర్చక ప్రముఖులు కోరుకున్నారు, మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి సత్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం, అంటే ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యామైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక అట్లానే ఆ గిరి ప్రదక్షిణకు కూడా చొరవ తీసుకొని ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి అడిగిన ముచ్చట కూడా నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా. నేనే కాదు, నా జనసేన అభిమానులు కూడా తలో చెయ్యి వేస్తారు. తప్పకుండా రామభక్తులు తలుసుకుంటే కాని పని ఏముండదు అనుకొచ్చిండు. అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదు, దానికి
నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే జరగంది రామకార్యానికి అడ్డే ఉండదు. అలాంటి రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్లే బజరంగ బలి హనుమాన్ గారికి, హనుమాన్జీకి అసలు ఏది అడ్డు ఉండదు. అలాంటి కార్యక్రమానికి గిరి ప్రదక్షిణకి నిజంగా చేద్దామంటే ఆ గిరి ప్రదక్షిణ శక్తి ఎలాంటిదంటే కొండగట్టు స్థానం. ఇది తెలంగాణ రక్షణకి, దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ అవుతుంది. అందుకని దానికి నా వంతు మనీ ఎలాగ చేస్తాను భవిష్యత్తులో, ఎంత ఒక బడ్జెట్ వస్తే. దాంతోపాటు నా కరసేవ చేయాలని కోరుకున్నాను. మీరు మీ గిరి ప్రదక్షిణకి మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కరసేవ కూడా చేస్తాను. మేమందరం వచ్చి ఇక్కడ వేదిక పైన ఉన్న మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి మన హనుమాన్ భక్తులు కానీ, మంత్రివర్యులు, ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యేస్ అందరం కూడా మేమందరం మనస్ఫూర్తిగా దీనికి మేము కరసేవ చేస్తాం. ఇక కొండగట్ట అంజన చల్లటి సూపుతోటి సార్ మాటిచ్చిండంటే ఖచ్చితంగా ఐదిరుతుందని అనుకుంటున్నారు భక్తులు. శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు. ఫోటోను గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఆవిష్కరిస్తున్నారు. గోవిందా గోవిందా. ఏం తప్పు చేసినావో క్షమించమని దేవుని వేడుకుంటున్నావు. నేను కాదు, బిర్రుగా తాగిన మందు బాబులు. అమ్మో, నీ మీద నాకేదో డౌట్ కొడుతున్నది. ఒకసారి ఊదు. అరే నేను కాదంటున్నా కదా, మళ్ళీ ఊదమంటావు. ఏహే ఊదు. అరే నేను కాదంటున్నా కారా, నేను థమ్స్అప్ కి డక్అవుట్ అవుతాను తెలుసు కదా నీకు. మరి ఆ లెవెలో తప్పు చేసినందుకు నువ్వెందుకు చెంపలేసుకుంటున్నావు? ఆడి వేసింది మామూలు తప్పు కాదు, క్షమించరాని తప్పు. కావాలంట చూడిపో. తాగుడు తాగుడు తాగుడు, ఈ తాగుడుకి అగ్గిదలగా మంచి లేదు చెడు లేదు. తాగుడుంటే చాలు ప్రపంచాన్నే జయించినట్టు ఫీల్ అవుతుంటారు తాగుబోతులు కొందరు. ఇగో బొత్తవల్గా తాగిన ఈ బద్మాషిగాడు చూడుండ్రి ఎట్లా ఆలయ గోపురం ఎక్కి హల్చల్ చేస్తున్నాడో. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం ఇది. పీకల దాంక తాగిన గీ మోతవరికి తాగింది సరిపోలేదట. సిబ్బంది కండ్లు గప్పి గోడ దునికి లోపలికి చొచ్చిండు. అంతటితోటి ఆగిండా, ఆగకుండా ఆలయ గోపురం ఎక్కి నాకు 90 కావాలని పెద్ద ఎత్తున డిమాండ్లు చేసిండట. దిగురా బాబు, కిందికొచ్చినాక ఇస్తాం అని ఎంత మొత్తుకున్నా నాకిప్పుడు ఇస్తేనే దిగుతా అని మొండికేసిండట. అంతేకాదు ఆలయ గోపురం మీదున్న 2 కలశాలను కూడా ధ్వంసం చేసిండట తాగుబోతు సచ్చినోడు. ఇక గిట్లయితే కాదని పోలీసులే రంగంలోకి దిగి గోపురం మీదెక్కిన బద్మాషి గాన్ని బలవంతంగా కిందికి దించిండ్రు. 3 గంటల మీదనే ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబును తిరుపతి పోలీస్ స్టేషన్ కు తీసుకువేండ్రు విచారణకు. ఇక 90 ఏం కర్మ, స్పెషల్ ఆఫర్ కింద ఏకంగా ఫుల్ బాటిలో ఇస్తుండొచ్చు పోలీసులు మందుబాబుకు స్టేషన్ లా. చంపేస్తారంటే ఎవరు చంపేస్తున్నారు? ఆడ ఒక మేడం చెప్పింది. అది ఎవరు ఎవరు మేడము? ఎవరో తెలియదు. ఏ మేడం తెలియదు. నువ్వు ఎందుకు ఎక్కావు పైకి? ఆడ దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా. తప్పు కదా అట్లా. తప్పే సార్, తప్పే. మరి ఎందుకు ఎక్కావు అట్లా? తప్పే, అట్లా తప్పు కదా, అట్లా ఎక్కకూడదు కదా. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. ఫుల్ గా సార్ 90 మంది అడిగిన, ఫుల్ గా 90 మంది అడిగినా దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు. తప్పే అని చెప్పి సార్. తప్పా కదా? తప్పు ఒప్పుకున్నట్టే కదా సార్. తప్పు ఒప్పుకున్నట్టే, ఎక్కడం కరెక్ట్ కాదు కదా. కాదు రే, తప్పు ఒప్పుకోవడం కదా, తప్పే కదా. అవును బుజ్జి, చిన్నప్పుడు మీ కలెక్టర్ ఎవరో నీకు తెలిసేదారా? మా ఊరి సర్పంచ్ ఎవరో కూడా తెలియదు నాకు. మా ఎమ్మెల్యే ఎవరనేది నేను 7-8 తరగతి చదివేదాకా తెలుసుకోలే. ఆ రోజులు వేరు గారా, టీవీలలోనో పేపర్లలోనో చూసేది. 5 ఏళ్లలో డైరెక్ట్ గా చూస్తే మహాభాగ్యం. కానీ ఇప్పుడు అట్లా కాదురా, జనాలకు బాగా దగ్గరైపోయినాయి రాజకీయాలు. అప్పట్లో వాళ్ళు వేసింది తప్ప మనం అడిగే హక్కే లేకుండే కదా. ఇప్పుడు ప్రజాప్రతినిధులు గానొస్తే ఎంత ధైర్యంగా అడుగుతున్నారు, అవసరమైతే కడుగుతున్నారు. మరి ఓటు ఆయుధం గారా, ఓటర్లకున్న బలం ఇప్పుడు బాగా తెలుసుకున్నారు. చెప్తే నమ్మవు, గీ ముచ్చట చూడు.
ఆయన వార్డ్ మెంబరో సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో కాదు, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. కోడూరుకు పింఛన్లు వంచుదామని పోతే సీఎంఆర్ఎఫ్ రిలీజ్ ఫండ్ మాకు రాలేదని సీదా ఎమ్మెల్యేనే నిలదీసింది. అర్థం చేసుకో తల్లి, చెప్పేది వినకపోతే ఎట్లా అర్థమవుతుంది నీకు? నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఉంటావా ఇంటావా లేదా? ఏం నువ్వు గట్టి కడుతున్నావు? నన్ను సమాజ్ చేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఏంది గమెంట్ ఏంది? నాకు అర్థం కాదు. గమెంట్ ఏంది? ఏంది నీ గమెంట్ ఉంటున్నా కాడ? వినడం లేదే. ఒక్కసారి ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ వచ్చిన తర్వాత ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రికి కూడా 3 ఏళ్ల వరకు చేయనికి లేదు. మందులున్నాడు కాబట్టి ఇక చెప్పే కాడికి చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పుకొచ్చిండు. నీకు బ్యానర్లు ఓట్లేపించి గెలిపిస్తే నాకే ఫండ్ రాలేదని మామూలుగా కోపం తెచ్చుకోలేదు. ఇక సార్కు కోపం కట్టలు తెంచుకున్నది. తమాషాలు చేస్తున్నావా అని గద్మాయించిండు. కాగితాలే పట్టుకోలే, మా పిల్లోడు చెప్పినా కాగితాలే పట్టుకోలేమా? నేను నా ఇంటికి విషయాలు తెలియకుంటే చెప్తాము. మాకు తెలియకుంటే మేము కూడా అడిగి తెలుసుకుంటాం. మాకు కూడా అన్ని తెలియాలని ఏం లేదు. చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. కానీ నువ్వేదో ఊర్లో అందరి ముందర పబ్లిక్ ముందర వచ్చి ఎమ్మెల్యేని క్వశ్చన్ చేసినా అవి చేసినా నువ్వే వచ్చిండొచ్చు. మళ్ళీ ఊరికి ఎందుకు రాలే? నువ్వే వచ్చి అడిగిండొచ్చు. నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక 50 మంది 100 మంది ఉంటే కదా రచ్చ పెడితే అయినా వెనక తగ్గితే చూడు. వీళ్ళందరూ అడుగు. ఇంతవరకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇంటికాడికి వచ్చిన వాళ్ళని ఎవరినే కానీ మెట్లు దిగి నీకే ఉంటుంది. అంతల్నే పోలీసోళ్ళు అక్కడంట తీసుకొని పోయారు గాని ఒక అప్పట్లెక్క లేవుళ్ళ రోజులు. న్యాయం జరగకపోతే ఎవ్వళ్ళని చూస్తలేరుగా. ఏమైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. చలికాలం గారా సాటుకు దాసుకున్నాడు కావచ్చు. అది కాదు కాని ముచ్చట ఈ లంచాలను కూడా చట్టబద్ధం చేస్తే అయిపోద్దేమో. ఇక చాటుంగా తీసుకుంటేనే ఈ రేంజ్ లో పీడిస్తే చట్టబద్ధం చేస్తే బతకనిస్తారా? పాపం ఎవరు మంచోళ్ళో ఎవరు ముంచేటోళ్ళో తెలియక లంచాలు అడగాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. అప్పుడు అడగడం మానేయాలే. సరే అట్లని మానేద్దామనంటే పక్కోడు లంచాల మీద లంచాలు మింగుతుంటే పానం ఎట్లుకుంటది? మరి అవ్వ కావాలి బువ్వ కావాలంటే నడుతుందా? పాపం ఎంతో నమ్మకంగా లంచం ఇస్తా అని చెప్పి ఏం చేసిరో చూడు. పోలీసు వాళ్ళంటే తలెత్తుకుని తిరగాలే గాని ఇట్లా తలదించుకునే పనులు చేసి డిపార్ట్మెంట్ తలెత్తుకోకుండా చేసిర్రు కదా. దొంగదారిన రేషన్ బియ్యం పట్టుకపోతుంటే లారీని దొరికించుకున్నారు. కేసు కట్టాలనా? లేదు, కేసు నుంచి తప్పిస్తాం, మా చేతులు దడపమన్నారట. అమ్మయ్య అనుకొని లారీ ఓనర్ ఇస్తాం సార్ అని అంటే నిజమే కావచ్చా అని 20,000కు మాట్లాడుకున్నారట. ఇక ఇక్కడనే లారీ ఓనర్ ఎంత నమ్మక ద్రోహం చేసిండో చూడుర్రి. పాపమని పచ్చి పులుసు వస్తే పక్కకు పోయి ఉప్పు లేదన్నట్టు చేసిర్రు అన్నట్టు ఇక్కడ డీల్ మాట్లాడుకొని అవతల ఏసీ బోళ్ళకి చెప్పిండు. ఇక పోలీస్ స్టేషన్ లో 20,000 ఇస్తుండగా స్టాప్ ఇట్ అనుకుంటా ఏసీ బోళ్ళు ఎంట్రీ ఇచ్చిర్రు. ఇక ఏసేదేముంది, కల చెదిరింది కథ మారింది అని వాడుకుంటా కూసున్నాడు. పోలీసోళ్ళంటే రొమ్ము విరిచి తలెత్తి చూసేటట్టుండాలి గాని ఇట్లా మీరు తలదించుకొని సమాజంలో ఇవ్వలేకుండా వేసుకోవద్దు. సర్కారు లేనోళ్ళేమో ఉంటే మంచిగుండు జీవితం సెటిల్ అవ్వని అనుకుంటారు. వీళ్ళు కూడా కొలువు కొట్టక ముందు అట్లనే అనుకుంటారు. తీరా కొలువులకు ఎక్కినాక ఏమనిపిస్తుందో ఏమో గాని జీతం చాలక అంతకు మించి ఆశిస్తారు. ఇప్పుడేం లాభం? ఏసీబీ మరక కడిగితే పోతుందా, తుడిస్తే పోతుందా? లంచగొండ ఆఫీసర్ అని ముద్ర వాడేనా? ఇగో ఇట్లాంటి వాళ్ళని చూసన్నా మారుండ్రు ఆఫీసర్లు. ఇంతకు సార్ వారి పరిచయ కార్యక్రమం కాలేదు కదా. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ లా ఎస్ఐ కొలువు చేస్తున్నాడు. పేరు రమేష్. కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుగు కూసిపోయినట్టు ఇప్పుడు 20,000 కాకుండా ఇంతకు ముందు ఎన్ని వసూలు చేసిండు, ఎంత ఎన్కేసిండు అని ఆలోచిస్తున్నారట ఏసీ బోళ్ళు. అయిందా? బాగా అయిందా? అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటు అని.
అప్పట్లా భీముడు స్వర్గానికి నిచ్చెనేసిండంటే ఏమో అని అనుకున్నాం. మన గౌడన్నల చూస్తే నిజమే అనిపిస్తది. మరి ఆకాశాన్ని దాకే చెట్లను అలవోకగా ఎక్కుతారు. అందరికి రాని విద్య రాది, మోకును నమ్ముకొని నింగికి ఎగవాకుతారు. కానీ అదే మోకు జారేనా పట్టు తప్పేనా? అవునరా, ఎన్ని వార్తలు చూడలేదు. మైబాద్ జిల్లాలో యూడు ఏమైందో. ఓ దేవా, గౌడన్నల జీవితాలు గాల్ల దీపాలే. చూడుండ్రి, గుజు జారిపోవుడుతోటి తాటి కొమ్మను పట్టుకుని గాలిల్నే ఏలాడిండు. 3 గంటల పాటు అరచేతిల పానం పెట్టుకుని నరక యాతన అనుభవించిండు. మైబాద్ జిల్లా రాజోలు తాళ్లల్లా గీత కార్మికుడు ఎంకన్నకు పెద్ద ప్రమాదమే తప్పిందంటే నమ్ముండ్రి. ఊరోళ్ళంతా కూడి ఫైర్ ఇంజన్ తెప్పించి తలో దిక్కు నిచ్చెన లేసి కిందికి దింపే ఉపాయం చేసిండ్రు. టైం కు ఊరోళ్ళ కంట్ల పడ్డది కాబట్టి సరిపోయింది, లేకుంటే ఏందుల్లా. అందుకే అంటారు, ప్రతి పనిలా కష్టం దాగుంటది. గౌడన్నలకేంది, పొద్దుకు గంట పొద్దుకి గంట కళ్ళు గీస్తే అయిపోయాయి, ఇంటికొచ్చి బిందాస్గా బేరం చేసుకుంటారు అని అనుకుంటారు. కానీ వాళ్ళ కష్టం ఎట్లున్నదో చూస్తున్నారా? దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్. వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం. ఇప్పుడు ప్రాణం అంటావు, తేడా వస్తే పానం తింటావు. తిట్టుకున్నా కొట్టుకున్నా నువ్వేరా నా దోస్తు. ఎక్కువ ఒగడకు, దిష్టి కొడుతుంది. ఎవరి దిష్టి దాకినా మనకన్నా గొప్ప ఫ్రెండ్స్ ఉంటారా? పోయిన తాప గిట్లంటేనే నీకన్నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని దిల్దార్ కు వీడియో పంపిండ్రు. మనకన్నా బెస్ట్ ఫ్రెండ్సా? ఏది సిపిఈ? హబ్బా మీ ఏషాలో విడివిడిగా ఊర్ల మీద జనాలని ఏడిపించింది గాక ఇట్లా కలిసిమెలిసి కూడా కక్ష సాధిస్తారన్నట్టు. చూసిన రానుల్లా పొద్దున లేస్తే కయ్యు కుయ్యు అని అనుకునే కోతి కుక్క కలిసిమెలిసి ఎట్లా దోస్తాన్ చేస్తున్నాయో, మనుషులు గానొస్తే అదేమో పిక్క పడుతుంది, ఇక కోతులైతే ఎగబడతాయి. మీరు మాత్రం ఇట్లా చెట్టాపట్టాలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మీలో మీరు రాజకీయ పార్టీల లెక్క లోపాయాకారి ఒప్పందం కుదుర్చుకొని మంది మీద పడతారు. ముద్దుగా ఉప్పు బస్తా ఎక్కి ఊరేగుతున్నది. వెనకటికి గౌరం చూడు బిడ్డ అంటే గొగ్గి పండ్లు ఎల్లబెట్టిందట. ఈ కోతి గౌరం మామూలుగా లేదుల్లా. ఆగుండ్రి బిడ్డ, మా సర్పంచులు తయారైతున్నారు, మిమ్మల్ని అడవులకు వట్టిస్తారు గాని. రాజమండ్రి కొవ్వూరు పాడులా వీటి ఏషాలు చూసి వీడియో తీసిండ్రు. సర్కార్ జాబులు కొడితే లైఫ్లు సెట్ అయిపోతాయిరా. ఏం సెట్ అయినా మన పనులు మనమైతే చేయాలి కదా. ఆయమన్న జాబ్ కొడితే ఇంటి పని, వంట పని, తోట పని కూడా చేసేందుకు మనుషులే పెడతారు సర్కార్ వాళ్ళు. ఊకో, ఎంత పెద్ద జాబ్ అయినా నువ్వు జీతం ఇచ్చి చేయించుకోవాలి కానీ సర్కార్ ఎందుకు పెడతది? ఓ పిస పిల్ల, నీకేం తెలియదు. తహసీల్దార్లకు ఎన్ని సౌకర్యాలు ఇచ్చిరో తెలుసా? లంచాలు తినేట్లో మాత్రం ఫస్ట్ ప్లేస్ వచ్చారని తెలుసు నాకు. అంతకు మించున్నారు చూడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అన్ని పనులు ఒక్కడే చేస్తే తిరుగేమున్నది, అతడికి ఎదురేమున్నది. ఆడుతూ పాడుతూ ఎవల పనాలు చేస్తే ఓకే గాని పక్కనోళ్ళ పని చేస్తేనే అస్సలు బాగుండదు కదా. కారేమో డిప్యూటీ తహసీల్దార్ మేడంది, కడిగేదేమో విఆర్ఏ. ఇట్లా రోజు ఆఫీస్ పనులే కాకుండా ఇంటి పని, వంట పనులు చేస్తుండట. ఒక్క పోస్టు ఒక్క జీతం, చేసే పనులు మాత్రం నలుగురివి. డ్రైవింగ్, క్లీనింగ్, ఆఫీస్ వర్క్. ఇది మామూలు వాడకం కాదయ్యా అని అంటున్నారు. ఇక ఇట్లాంటి వీడియోలు బయటకు వస్తే ప్రతిపక్షాలకు అస్త్రాలు దొరికినట్టేనాయే. ఈ బాపట్ల డిప్యూటీ తహసీల్దార్ మేడం కారు గడిగిన వీడియోను పొట్టు వైరల్ చేస్తున్నారు. రూల్స్ పెట్టే సర్కార్ ఆఫీసర్లే రూల్స్ ఫాలో కాకపోతే ఎట్లా చెప్పుండ్రుల్లా? ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.